వెల్కమ్ టు SR6 న్యూస్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం పోసిన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 25 రోజులుగా కాంటా వేసినా కూడా రైస్ మిల్లులోకి వెళ్లకుండా అక్కడే ఉంచుతూ వచ్చిన వర్షానికి వడ్లు తడిచి ముద్దవుతున్నాయని రైతులు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే 50 కేజీలకి 6 కేజీల నుంచి 10 కేజీల వరకు కాంటా వేసుకుని తరుగు తీసుకుని రైతుల్ని అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో బాజా రామకృష్ణ అనే రైతు ఒట్లు పోసి 15 రోజులైనా వచ్చే వర్షాలకి ఇక్కడే మొలకెత్తుతున్నాయని రైతుల్ని పట్టించుకుని నాదులు లేకుండా పోయారని వాపోయారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు చొరవ తీసుకుని రైతులను న్యాయం చేయాలని కోరారు. నేను రెడీ అన్న రెడీ రెడీ. ఇప్పుడు వచ్చిన వర్షానికి మొత్తం 15 రోజులు అవుతుంది. ఈ ఒడ్లు ఎండబెట్టి మళ్ళీ మొలకలు వచ్చేటట్టుంది. ఇప్పుడు తడిసి మేము రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. నేలకొండపల్లి మాది, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఈ వడ్లను ఏం చేయాలి? రైతుని ఎప్పుడు కాపాడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ? ఇదేనా పరిస్థితి? ఈ వడ్లను ఇంతేనా చేసేది? ఎమ్మటే వచ్చిన వడ్లను ఎమ్మటే కాటా వేసి పంపించాలి. బస్తాలు ఎన్ని బస్తాలు ఉన్నాయో తెలుసా? ఇక్కడ కనీసం ఒక 10 లారీలు బస్తాలు ఇంతే ఉన్నాయి. కాటా వేసి దగ్గరికి వేసుకోకుండా ఇంతే ఉన్నారు రైతులను ఇబ్బంది పెట్టద్దు. పార్టీ కొద్దిగా ఏదైనా సరే మమ్మల్ని కొద్దిగా రైతుని కనిపెట్టాలని కోరుతున్నాం. ఈ రైతుని ఎప్పుడైనా సరే మీరు రైతు రాజ్యం అని మీరు ఖచ్చితంగా చెప్పారు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా ఇప్పటికైనా కన్ను తెరిచి ఇక్కడ ఉన్న 10 లారీలు నేలకొండపల్లి మార్కెట్లో ఉన్న వడ్లన్నింటినీ 10 లారీలని కొనుగోలు ఎమ్మటే కాటా వేసిన 10,000 బస్తాలని మొత్తం 10,000 బస్తాలు ఉన్నాయి కాటా వేసినాయి. ఇందాక వచ్చిన వానకే తడిసినాయి వడ్లన్నీ. ఇందాక వచ్చిన వానకే బస్తాలు వడ్లు మొత్తం తడిసిపోయినాయి. బస్తాలు చూడండి ఎన్ని బస్తాలు ఉన్నాయో. అవి కాటా వేసినాయి. కాటా వేసిన బస్తాలు వడ్లు దగ్గరకు ఉన్నాయి. ముందు లోడ్లు పంపించాలి ఈ బస్తాలని. ఇదే కోరుకుంటున్నాం. నీ పేరేంది రైతు? నా పేరు నేలకొండపల్లి బాజా రామకృష్ణ. చెప్పండి. ఒడ్లు కాటా వేసి 20 రోజులు అవుతుంది అంటారు. 25 లారీలు ఎందుకు రావట్లే మేడం? మిల్లెట్స్ 6 కేజీలు 10 కేజీలు కట్ చేస్తామని చెప్తున్నారు. ప్రతి ఒక్క మిల్లెట్స్ 6 కేజీల నుంచి 10 కేజీలు కట్ చేసుకొని వేసుకుంటాం, లేకపోతే లేదు రైతులు ధాన్యం అంటున్నారు. అమ్మాయిని కొరత ఆడుందండి. మొత్తం మీద ఎన్ని లారీలు ఎత్తారండి యాసంగి సీజన్కి? ఎన్ని లారీలు ఎత్తారు మేడం? ఎన్ని లారీలు? 1,22,000 టిక్కీలా 1,22,000 కొన్నారు. మీరు ఎన్ని మిల్లర్స్కి ఇచ్చారు పర్మిషన్? అవును మేడం, ఇట్లా తడిస్తే ఏమొస్తాయండి వడ్లు? పాపం రైతులు మీ పేరు మేడం?